ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ చేసిన తర్వాత సమంత ఫోటోషూట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఆమె మీద కకృతి పడ్డారు. అడగకూడదు ఏదో అడిగారు. ఆవిడ ఇంత మంచి అవకాశం వచ్చింది, నేనేమో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నా, గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఏ గవర్నమెంట్ అయితే ఇచ్చిందో వాళ్ళే నన్ను ఇంత నీచంగా అడుగుతున్నారు. ఈ బాధని ఎవరికో చెప్పుకోవాలి కదా, అవునా? ఆ టైంలో కూడా మేబీ నాగ చైతన్యకి చెప్పుకోవాలని అనిపిస్తే, ఇట్లాంటివి చెప్పుకోవాల్సిన టైంలో అతను అవైలబిలిటీలో లేకపోవడమో, లేకపోతే కొంచెం బిజీగా ఉండి వినలేకపోవడమో, దానివల్ల కూడా వీళ్ళు చిల్ల చితకగా హర్ట్ అయ్యి కూడా విడాకుల వరకు దారితీసిందని ఇంకొక న్యూస్ చదివాను. అది నిజమో కాదో తెలియదు, కానీ బేసిక్గా నేను ఒకటి చెప్తా, ఎప్పుడైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్, నీతో ఒక 1 అవర్ మాట్లాడాలి అంటే లెట్ దెమ్ మాట్లాడండి. ఏదో ఉంటుంది సంథింగ్, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనల్స్లో గోకే వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళ ఆ ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో లేనిది మాట్లాడరు కదా. అబ్బా ఉండమ్మా ఎప్పుడు గంట అంటావు, నన్ను పని చేసుకొని అనకూడదు. అబ్బాయి అమ్మాయితో చెప్పిన, అమ్మాయి అబ్బాయితో చెప్పిన, ముఖ్యంగా అమ్మాయి చెబితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ నీతో మాట్లాడాలని ఉంది, ఏదో చెప్పాలని అంటే కొంచెం టైం తీసుకో. నిజం కావాలంటే ఆఫీస్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తానండి, వెళ్ళు, తప్పులేదు. నీకోసమే వచ్చా, చెప్పు, ఏదో చెప్పాలన్నావు, ఇక్కడ మాట్లాడదామా, మేడ మీదకి వెళ్ళి మాట్లాడదామా, పోనీ ఒక రెస్టారెంట్కి వెళ్దామా, అట్లా ఒక్కసారి మాట్లాడితే నిజంగా చాలా విషయాలు బయటపడతాయి. అలా చాలామంది ఏంటంటే చెప్పుకోలేక లోపల దాచుకొని అవతలలో వినక, అవతలకి ఏంటంటే ఏంటి ఊకే నసబెడుతుంది, నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదని ఇంకో రేంజ్లో వెళ్ళి అలా చిన్న గొడవలు వస్తాయి, చెప్పుకోలేని పరిస్థితులు. ఆ ఖుషి సినిమాలో సమంత అవన్నీ చూపించుకుంది పాపం. చిన్నవే ఏదో మాట్లాడాలనుకుంటారు, అది వినరు మనుషులు, ఏదో చెప్పాలనుకుంటారు, అది వినరు మనుషులు. సంథింగ్ విల్ హ్యాపెన్, ఇంకేదో ఉంటుంది. ఆ చిన్నవి కాస్త ఇంతింత అవన్నీ ఎమోషన్స్ దాచుంటారు. ఇప్పుడు నిజంగానే చేనేత వస్త్రం దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సమంతని ఈయన గోకాడు అనుకో, కేటీఆర్ అంతటా అయినా నన్ను గోకాడు, ఎవడికి చెప్పుకోవాలి? వెంటనే మా మామకి చెప్పాలి, నా మొగుడికి చెప్పుకోవాలి. వీళ్ళు ఏమంటారో, అసలు ఎలా చెప్పాలి, అసలు ఈయన గురించి ఎలా మాట్లాడాలి నేను? మళ్ళీ పాపం వాళ్ళకు ఆల్రెడీ ఎన్ కన్వెన్షన్ ఇష్యూ నడుస్తుంది. అసలు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలని కూడా ఒక సతమతం అయితే ఉంటుందిగా. అంటే నిజంగా జరిగితే ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఉంటుంది కదా, వినాలి. ఎవరు ఏం చెప్పినా జస్ట్ అంటే ఎంత కాదన్నా మనోళ్ళే కదా, మనకి ఏదో బాహుబలి పార్ట్ 3 చెప్పాలని రారు కదా, టైం తీసుకొని విసికించడానికి రారు కదా, ఏదో చెప్పాలనుకుంటారు. వింటే నాట్ ఓన్లీ సమంత నాగ చైతన్య గురించి అనట్లా, వీళ్ళ మధ్య జరిగిందని కూడా నేను చెప్పట్లా. ఏ హస్బెండ్ ఏ వైఫ్ అయినా సరే మనసు విప్పి నిజంగా ఒక్క నిమిషం ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి ఎప్పుడైనా మాట్లాడుకుంటే అన్నీ తెలిసిపోతాయి, ఫ్రీ అయిపోతారు. మనకంటూ చెప్పుకోనికి ఒకరు ఉన్నారు అనిపిస్తుంది. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ లైఫ్ పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ కొండ సురేఖ గారి దగ్గరకు వద్దాం. ఈవిడ చేసింది మాత్రం కేటీఆర్ మీద ఎందుకు తగ్గట్లేదు అంటే, కేటీఆర్ హయాంలో గత 10 ఏళ్ళు కూడా జరగాల్సిన దరిద్రాలు బోలెడు జరిగాయి. అండ్ వాళ్ళు ఏంటంటే మీడియాని శాసించారు. ముఖ్యంగా వాళ్ళ గురించి కథనాలు రాకూడదు, ఎవ్వడు నెగిటివ్ మాట్లాడి తీసుకెళ్ళి జైల్లో వేసేయడం, ఇట్లాంటివన్నీ చేశారు. అండ్ ఇది నిజమో కాదో అడగాలంటే, ఈయన గురించి ఇంకా లూప్ హోల్స్ తెలియాలంటే, వీళ్ళ మధ్యకాలంలో ఒక మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు, ఆ ఛానల్ని తొక్కేసి. అవునా? ఆ మహిళా జర్నలిస్టులు అట్లాంటి వాళ్ళని అడిగితే ఇట్లాంటివన్నీ తెలుస్తాయి బేసికల్లీ. ఇప్పుడు కొండా సురేఖ గారు చెప్పి నిజమా కాదా అంటే, వీళ్ళ హయాంలో ఎవరెవరినైతే జర్నలిస్టులను అరెస్ట్ చేశారో ఆ జర్నలిస్టులను అడిగితే, ఎందుకని మిమ్మల్ని అరెస్ట్, మేము ఇట్లాంటివన్నీ మేము చాలా గ్యాదర్ చేసాము, ఎక్కడ బయట పెడతామో వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేస్తుంటారు. అప్పుడు వీళ్ళ బండారం అంతా బయటపడదు. ఒక మహిళని రోడ్డుకి లేదు మా అంటే ఆవిడ ఉద్దేశం ఈ మహిళను రోడ్డుకి లాగడం కాదు, కేటీఆర్ చేసిన పాప పనులు బయట పెట్టడం. అందులో భాగంగా ఏదో సమ్ టైమ్ టంగ్ స్లిప్ అవుతుంది, అలా స్లిప్ అయిపోయింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. గతంలో నేను చెప్పనా, ఇదే అక్కినేని వాళ్ళ మీద నా బాలకృష్ణ గారు అక్కినేని తొక్కినేని అన్నాడు, కావాలని అనలా, స్టేజ్కి ఈ అక్కినేని తొక్కినేని అనలా,
ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు. మేము సరదాగా కూర్చున్నప్పుడు అలా కినేని ఆయన ఈయన ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం, అందరం సరదాగా ఉండేవాళ్ళం అంటే వాళ్ళ పర్సనల్గా మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పినందుకు అది అంత వివాదం అయింది. అర్థమైందా? అనాలనల్లా. సేమ్ కొండా సురేఖ కూడా అనాలనల్లా. ఒక మహిళను రోడ్డుకి ఇడ్చాలని ఆమెకు లేదు, నాగార్జున ఫ్యామిలీని బజార్కి ఇడ్చాలని ఆమెకు లేదు. కేటీఆర్ చేసిన పాపాలని బయటికి చెప్పాలనుకుంది. అందులో భాగంగా అనుకోకుండా ఇది జరిగింది. దానికి ఆవిడ క్షమాపణ చెప్పింది. కానీ డ్యామేజ్ అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరిపోయింది. కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ ఇట్లుంటారు. ఊర్లలో వాళ్ళు కొంచెం ఇప్పుడు వైన్ షాపుల వెనకాల తాగేవాళ్ళు, కూలి పనులకు నాలి పనికి వెళ్ళేవాళ్ళు, లంచ్లలో కూర్చొని ఆ సమంతనంట కేటీఆర్ పడుకోనికి పిలిచాడంట అక్క అని చండాలంగా మాట్లాడుకోరు కదా. మరి అదే అంటున్నాను నేను. అది ఎంత నీచంగా ఉంటుంది. అంతే కదా, వాళ్ళకి ఏం తెలుసు. తర్వాత ఇప్పుడు మనం చెప్పే న్యూస్లో తెలియదు వాళ్ళకి. బ్రేకింగ్ కొండా సురేఖ చెప్పింది. ఎంత గట్టిగా చెప్పినా ఎవరు వినరు. ఇప్పుడు కొండా సురేఖ గారి మాటల దగ్గర ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది విన్నా, ఇంత జరిగిందమ్మా, అంత పెద్ద ఆవిడ ఏదో చెప్తుందో నిజమేనేమో. అండ్ సరే బయట వాళ్ళని వదిలే, కొండా సురేఖని గెలిపించిన ఆ నియోజకవర్గం వాళ్ళకైతే ఆమె దేవతగా.